నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ కోడిగుడ్డు అంటు పులుసు. మరి రెగ్యులర్గా చేసుకునే మెథడ్లో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడు ఇలాగే చేసుకోవాలని కూడా అనిపిస్తుంది, ఎందుకంటే అంత రుచిగా ఉంటుందన్నమాట. మరి అంటు పులుసు ఏం చేశాను అనుకుంటున్నారా? ఎప్పుడు వేసేవేనండి, కానీ కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాలి. అప్పుడే ఈ పులుసుకి టేస్ట్ ఉంటుంది. ముక్కలు ముక్కలుగా టమాటో ఉల్లిపాయ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ నేను కోడిగుడ్ల పులుసు కోసం అండి ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. ఇవి మిక్సీ వేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఉల్లిపాయ పెద్దది ఒకటి తీసుకున్నాను, టమాటో మీడియం సైజువి 2, అల్లం 1 ఇంచ్ ముక్క, అలాగే వెల్లుల్లి 5 రెమ్మలు, పచ్చి కొబ్బరి చిన్న ముక్క ఇంతవరకు, అలాగే కోడిగుడ్లు అయితే 3 ఉడికించి తీసుకున్నాను దీంట్లోకి. ఇవి మొత్తం పేస్ట్ చేసుకుంటున్నాను మెత్తగా. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందండి, పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇందులో ధనియాలు ఎందుకు వేయలేదంటే ధనియాలు ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టినాను, అందుకే ఈ పేస్ట్లోకి ధనియాలు వాడలేదు. మీరు కానీ ధనియాల పౌడర్ లేకపోతే ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, ధనియాలు వేసుకోవచ్చు. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. కోడిగుడ్డు పులుసులోకి అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను. మెంతులు కొంచెంగా వేగిన తర్వాతే తాలింపు గింజలు ఇందులోకి వేసుకుంటున్నాను. చూడండి, మెంతులు కొంచెంగా కలర్ మారుతుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. ఇవంతా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్గా ఉండేటట్లయితే మీరు అల్లం వెల్లుల్లి మాత్రం టమాటో ఉల్లిపాయ పేస్ట్లో వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ఈ కోడిగుడ్డు పులుసుకి అయితే పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి కూడా టమాటో ఉల్లిపాయలతో కలిపి గ్రైండ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దంతా తాలింపులో వేస్తున్నాను. మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసుకొని ఒక 1/2 కప్ వరకు ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కళ్ళుప్పు వేస్తున్నాను కొంచెం, అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కారం 1 స్పూన్ వరకు వేస్తున్నాను. దీంతో పాటుగా ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఉందన్నాను కదా, అది. మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుతున్నాను. చింతపండు పులుసు ఇదంతా ఆయిల్ అంతా పైకి తేలి కొంచెం ఉడికిన తర్వాతే చింతపండు పులుసు వేస్తున్నాను ఇందులోకి. మూత తీస్తున్నాను ఇక్కడ నేను 2-3 నిమిషాల తర్వాత. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. నేను వేసిన వాటర్ కూడా కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి చింతపండు పులుసు కలిపేస్తున్నాను. మనకి ఇక్కడ ఉడికే కొంచెం పులుసు ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇంకొక కప్ వరకు కూడా నేను వాటర్ వేస్తున్నాను, పులుపుకి తగినట్లుగా. చూసారా, కొంచెం దగ్గర పడుతుంది ఇలా ఉంటే. మూత పెట్టేసేసి ఉంచుతున్నాను. మూత పెట్టబోయే ముందు మీరైతే సాల్ట్ ఒకసారి చూసుకోండి. నాకైతే సాల్ట్ సరిగ్గా సరిపోయింది. ఇక్కడైతే మూత తీస్తున్నాను. చూడండి, నేను వేసిన పులుసు కొంచెంగా చిక్కబడుతుంది అనుకున్నప్పుడు కోడిగుడ్లు ఇందులోకి వేసేస్తున్నాను. కోడిగుడ్లకి ఇలా ఘాటు పెట్టుకున్నానండి నేను 3 సైడ్లకి.
కొంచెం కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మునక్కాడల్ని కొంచెం విడిగా వాటర్ కొద్దిగా వేసుకొని వేరే బౌల్లో ఉడికించుకొని ములక్కాడలు కూడా ఇందులోకి కోడిగుడ్లు వేసినప్పుడే వేసి మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. ఇంకా నేను స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. చూడండి, చిక్కబడిపోయింది. కొద్దిగా ఆరేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. పులుసు ఇలా ఉంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరి కోడిగుడ్లు ఫ్రై కన్నా అలాగే టమాటోతో కర్రీ కన్నా మీరు రెగ్యులర్గా చేసుకునే పులుసు కన్నా కూడా ఇలా కోడిగుడ్డు అంటు పులుసు ట్రై చేయండి. దీన్నైతే కోడిగుడ్డు అంటు పులుసు అని అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. Please encourage me and thank you for watching. Thank you.